2036 నాటికి 1,52,00,000 జనాభా దేశంలో రోజు రోజుకి జనాభా పెరిగిపోతా ఉన్నది. సో 2036 నాటికి 1,52,00,000 దేశ అంచనా పెరిగిపోతున్నట్టు కూడా ఇక్కడ ట్యాబ్లో వేయడం జరిగింది. సో అసిస్టెంట్లకు ఎరా చిక్కిన సొర. సో ఏసీబీ వలలో రంగారెడ్డి అదనపు కలెక్టర్ భూపాల్ రెడ్డి నిషేధిత జాబితా నుంచి భూమిని తొలగించేందుకు 8 లక్షలు లంచానికి ఓకే చెప్పి ఏసీబీకి ఫిర్యాదు చేసిన బాధితుడు. కలెక్టరేట్ సీనియర్ అసిస్టెంట్కు గాలం, చిక్కిన అదనపు కలెక్టర్. డబ్బులు తీసుకుంటుండగా రెడ్ హ్యాండర్గా పట్టుకున్న సిబిఐ. సినిమాలను తలపించిన అరెస్టు, రాత్రంతా కలెక్టరేట్లో విచారణ. 16 లక్షల నగదు, కీలక పత్రాలు స్వాధీనం చేసుకొని 14 రోజులు రిమాండ్ తరలించారు. ఈ పెద్ద మనిషి రంగారెడ్డి జిల్లా సంబంధించిన కలెక్టర్ ఆఫీస్లో పనిచేస్తాడట. సో ఈ పెద్ద మనిషి ఈ బాబుకి ఎరేసిండు. సో అసిస్టెంట్లకు ఎరేసి ఒక భూ విషయంలో 16 లక్షల రూపాయలు డిమాండ్ చేస్తే, దాదాపు 16 లక్షల రూపాయలు డిమాండ్ చేస్తే నిన్న ఎవరైతే బాధితుడు ఉన్నాడో తను ఏసీబీ వాళ్ళని ఆశ్రయించడం జరిగింది. ఆల్మోస్ట్ పట్టుకున్నారు, రెడ్డెంట్గా పట్టుకున్నారు. కానీ మీరు అర్థం చేసుకోండి, ప్రతిరోజు ఏసీబీ దాడులు అవుతున్నాయి, ప్రతిరోజు ఎక్కడో అక్కడ ఏసీబీ దాడులు అవుతున్నాయి. కానీ ఎవరికి పట్టనట్టుగా ఉంటున్నారు. అటు ప్రభుత్వం మాత్రం ఇటువంటి వాళ్ళు దొరకంగానే సస్పెన్షన్ చేయాలి, రిమాండ్ పంపించి డైరెక్ట్ అక్కడే ఆ జాబ్ కోల్పోయేటట్టు చేస్తే ఖచ్చితంగా ఇటువంటి వాళ్ళు మళ్ళీ చేయరు ఇక పనులు. సో ఆది సోమ రాత్రి 8 గంటలకు కొంగర్ కలాన్ చుట్టూ సంజీవయ్య వనం సమీపంలో గురంగూడ ఎక్స్ప్రెస్ రోడ్ వాహనాలను పరుగులు తీస్తున్నాయి. పెద్దసారు అప్పయ్యప్పేసి పూర్తిగా చేయడానికి రంగారెడ్డి కలెక్టరేట్ కు చెందిన సీనియర్ అసిస్టెంట్ మాధవ్ మోహన్ రెడ్డి అక్కడికి చేరుకున్నాడు. ఈలోపు ఓ బాధితుడు తన పని కోసం 8 లక్షల లంచం ఇచ్చేందుకు అక్కడ వేచి ఉన్నాడు. ఆ డబ్బులను బాధితుడి నుంచి మదన్ మోహన్ రెడ్డి తీసుకొని లెక్కించడం మొదలుపెట్టాడు. ఈలోపు అక్కడ మాట వేసిన ఏసీబీ అధికారులు రెప్పపాట్లో మదన్ మోహన్ ని అదుపులోకి తీసుకున్నారు. సీన్ కట్ చేస్తే తూచ్, ఇది నేను కాదు, మా పెద్ద సారు చెప్పాడు అని, నన్ను వదిలేయండి అని మొరపెట్టుకున్నాడు. కావాలంటే నిరూపిస్తానన్నాడు. ఎరా పెద్ద సారు అని అడిగితే అదనపు కలెక్టర్ భూపాల్ రెడ్డి అని చెప్పారు. సీన్ కట్ చేస్తే ఇది పరిస్థితి. ఏంది ఇది? తెలంగాణ మీరు 8 నెలల పాలనలో క్రైమ్ తెలంగాణగా చేశారు, డ్రగ్స్ తెలంగాణ చేశారు, అగాత్యాల తెలంగాణ చేశారు, దాళ్ల తెలంగాణ చేశారు. దాని తర్వాత ఇప్పుడు లంచాల తెలంగాణ కూడా చేయబోతున్నారా? ఒక పక్క గురుకులాలు బాగలేవు, ఒక పక్క మీ ప్రభుత్వం అసలు ఏం చేస్తుంది మీకు అర్థమవుతుంది? అసలు ప్రభుత్వం ఏం చేస్తూ ఉంది, ప్రభుత్వంలో అసలు ఏం జరుగుతూ ఉంది మీకు అర్థమవుతుందా? ఇటువంటి వాళ్ళు దొరకంగానే ఏం చేయాలా? ఫస్ట్ వాళ్ళని అక్కడక్కడే జాబ్ నుంచి డైరెక్ట్ సస్పెండ్ చేయాలా. వాడికి ఇక పెన్షన్ గిన్షన్ ఏమి ఇవ్వద్దు. అప్పుడైతే ఇటువంటి అవినీతి పరులు రారు. పక్కకు నో ఛాన్స్, ఎన్ని ఎత్తులు వేసినా మా నుంచి తప్పించుకోలేరు. అవినీతి పరులకు ఏసీపీ డీజీ సివి ఆనంద్ హెచ్చరిక. సో సార్ మేల్కొన్నాడు. సివి ఆనంద్ సార్ మీరేంటో హైదరాబాద్ ప్రజలకు తెలుసు, యావత్ తెలంగాణ ప్రజలకు తెలుసు. మీరు ఇటువంటి వాళ్ళపైన ఖచ్చితంగా ఉక్కు పదం మోపే ప్రయత్నం చేయండి సార్. మీరు ఇప్పుడు మేల్కొన్నట్టు కూడా జనాలు చెప్పుకుంటున్నారు. అట్లా కాకుండా ఎప్పుడు మేల్కొని ఇటువంటి దాడులు ప్రతిరోజు ఏదో ఒక చోట నిర్వహిస్తే బాగుంటుంది. వీళ్ళ ఇండ్లలో నిర్వహించండి.